హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, లాస్ట్ వీక్ మరి నిఫ్టీ అయితే ఎలా అయితే వెళ్ళింది అండ్ మార్కెట్ ఎలా ఉందో అన్నీ కూడా మనకైతే స్టాక్ మార్కెట్ నిపుణులైన ఏఎస్ చక్రవర్తి గారు చాలా చక్కగా చెప్పారు కదా. మరి జూలై 6వ తారీఖు నుంచి కూడా మరి నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది, మరి ఎంత హైలో ఉండబోతుందా లేకపోతే మార్కెట్ దానికి సంబంధించి చెప్పడానికి మరొకసారి కూడా ఆయన వచ్చారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే చాణక్య గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు, మీ ఛానల్ వారికి, సోషల్ పోస్ట్ వారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమంలోకి వెళ్దాం. మీరు అడగదలుచుకుంది నాకు అర్థమైంది. సో జూలై 6వ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమయ్యే వారానికి నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు ఏంటి, అదేవిధంగా నిఫ్టీ సపోర్ట్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా ఉంటాయి, ఓవరాల్ నిఫ్టీ టెండెన్సీ ఎలా ఉంటుందని అడగదలుచుకున్నారు. ఓకే, ఇక్కడ మన వీడియో ప్రారంభించడానికి ముందు చాణక్య గారు, మన వీడియో చూసేటువంటి ప్రేక్షకులందరికీ ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మేము ఈ మేకింగ్ దిస్ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్, అంటే ఎవరైతే స్టాక్ మార్కెట్లో టెక్నికల్గా అబ్జర్వేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం మనం ఈ వీడియోస్ డెవలప్ చేయడం జరుగుతుంది. వీఆర్ మేకింగ్ దిస్ వీడియోస్. రెండోది వచ్చేసరికి మనం ఏమీ రికమెండ్ చేయట్లేదు, బై చేయమని, సెల్ చేయమని ఎవరికి ఏమీ రికమెండ్ చేయట్లేదు, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. జస్ట్ టు ఇంప్రూవ్ దేర్ స్కిల్స్, ఎడ్యుకేషన్ పర్పస్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ దిస్ వీడియోస్ క్లియర్ కట్. రెండోది ఏంటంటే చాణక్య గారు, వీడియో పూర్తిగా చూడాలి. ప్రేక్షకులు అనేటువంటి వాళ్ళు ఒక 15 నిమిషాలు వీడియో వచ్చింది అనుకోండి, దాన్ని స్పష్టంగా అసలు ఏం చెప్తున్నాడు, అతని భావాలు ఏంటి అనేది స్పష్టంగా చూడాలి. ఏదో తమ్లైన్ చూసేసి వదిలేయకూడదు. అప్పుడు మొత్తం వీడియో మొత్తం చూస్తేనే నా యొక్క ఐడియాలజీ వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది. మూడో పాయింట్ అతి ముఖ్యమైనది ఏంటంటే, మనం సపోర్టులు ఒక 4 లెవెల్స్ ఇస్తున్నాం, రెసిస్టెన్సెస్ ఒక 4 లెవెల్ ఇస్తున్నాం. ఇవి ఎందుకు ఇస్తున్నామంటే చాలామందికి అర్థం కావట్లేదు. సపోర్ట్ 1 అండ్ సపోర్ట్ 2 అనేటువంటిది ఇంట్రాడే చేద్దాం అనుకునే వాళ్ళు, అబ్జర్వేషన్ స్కిల్స్ డెవలప్ చేసే వాళ్ళ కోసం. అంటే ఆ రోజు మరో రోజుకి అర్థమైంది, ఆ పొజిషన్స్ క్లారిఫై చేసుకునేటువంటి వాళ్ళకి ఈ R1 R2 అంటే సపోర్ట్ 1 సపోర్ట్ 2 రెసిస్టెన్స్ 1 రెసిస్టెన్స్ 2 ఇవ్వటం జరుగుతుంది. మనం ట్రై టు అండర్స్టాండ్. తర్వాత మీకు వచ్చేసరికి పైన రెసిస్టెన్స్ 3 రెసిస్టెన్స్ 4 రెసిస్టెన్స్ 4 ఒక జోన్ లాగా ఇస్తున్నాం. అదేవిధంగా సపోర్ట్ 3 అండ్ సపోర్ట్ 4 ఒక జోన్ లాగా ఇస్తున్నాం. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాం అంటే, మార్కెట్లో ఎప్పుడు కూడా ఊహించని సంఘటన జరిగినప్పుడు ఎక్స్ట్రీమ్గా పెరగటాలు, ఎక్స్ట్రీమ్గా డౌన్ అవటాలు జరుగుతాయి. మార్కెట్లో ఊహించని పరిణామాలు జరిగినప్పుడు మనం అనుకున్న దానికన్నా ఎక్కువ పెరుగుతాయి, అనుకున్న దానికన్నా ఎక్కువ పడిపోవచ్చు, పెరగచ్చు, పడిపోవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే, ఆ ఎక్స్ట్రీమ్ సంఘటన జరిగినప్పుడు మనము R2 దగ్గర ఆగాలని రూల్ లేదు, R3 R4 కూడా కొట్టచ్చు. మరి R4 జోన్ ఎందుకు ఇస్తున్నారు అంటే, అక్కడ చాలా క్రిటికల్ జోన్, అది అక్కడ కన్సాలిడేట్ అవుతుంది. 3 రోజులు 4 రోజులు కన్సాలిడేట్ అవుతుంది. ఒక జోన్ ఇస్తున్నాం, అందుకని ఆ జోన్ దగ్గర పైకి కింద కొట్టుకుంటుంది మార్కెట్. కింగ్ అర్థమైన తర్వాత ఏం చేయాలి అని, అందుకని R4లో జోన్ ఇస్తున్నాం. అదేవిధంగా ఎక్స్ట్రీమ్గా పడిపోయేటప్పుడు కూడా S1 S2 అనేటువంటి ఇంట్రాడే పర్పస్, లేదు ఒక రోజు పొజిషన్ క్యాల్కులేట్ చేసుకుందాం కోసం. మరి S4 S3 ఎందుకు ఇస్తున్నాం అంటే, ఆ వారం మొత్తం ఊహించిన సంఘటనలు జరిగి గట్టిగా పడింది అనుకోండి మార్కెట్, ఆ లెవెల్ కూడా రావడానికి ఛాన్స్ ఉందని చెప్పడం కోసం మనం చూస్తున్నాం. ఓకే, తర్వాత S4 ఒక జోన్ ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం అంటే, జోన్ కూడా అక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ అంత తొందరగా కట్ అవ్వదు, అక్కడ 4 రోజులు పైకి కింద కొట్టుకుంటుంది ఆ జోన్లో. కింగ్ అర్థం వాట్ నెక్స్ట్ అని. ఓకే, అందువల్ల ఇక్కడ ఏంటంటే S1 S2 S3 S4లు కానీ, R1 R2 R3 R4 కానీ చూసేవాళ్ళు, నా వీడియో రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఈ లెవెల్స్ అని ఎందుకు ఇస్తున్నాడు ఈ సార్ అనేది అర్థమవుతుంది. అంతేగాని ఊరిక తమ్ములైన చూసి ఏదో చాలా లెవెల్స్ ఇచ్చాడు అనుకుంటే, మళ్ళా చెప్తున్నాను, వన్స్ అగైన్ రిపీట్, సపోర్ట్ 1 సపోర్ట్ 2 రెసిస్టెన్స్ 1 రెసిస్టెన్స్ 2 అనేటువంటిది ఆ రోజు ఇంట్రాడే చేసుకునే వాళ్ళకి, నెక్స్ట్ డే పొజిషన్స్ క్యార్వర్ట్ చేసుకునే వాళ్ళకి వర్కౌట్ అవుతాయి. ఊహించని సంఘటన జరిగినప్పుడు ఎక్స్ట్రీమ్గా పెరగచ్చు, తగ్గచ్చు. ఎక్స్ట్రీమ్గా పెరిగినప్పుడు R3 R4 అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్ట్రీమ్గా పడిపోయినప్పుడు S1 S2 కాకుండా S3 S4 చాలా ఇంపార్టెంట్. ఊహించని పరిణామాలు జరిపి గట్టిగా పడితే S3 S4 దగ్గర కూడా వెళ్ళిపోతాయి. తర్వాత R4లో జోన్ ఎందుకు ఇస్తానంటే, అక్కడ చాలా గట్టి రెసిస్టెన్స్ జోన్, అక్కడ కొట్టుకుంటుంది మార్కెట్ 4 రోజులు ఏ డైరెక్షన్ తీసుకోవాలన్నా. అదే S4 కూడా జోన్ ఎందుకు ఇస్తున్నానంటే, అక్కడ 4 రోజులు కొట్టుకుంటుంది ఏ డైరెక్షన్ తీసుకోవాలన్నా. ఇవన్నీ కూడా స్పష్టంగా ఒక నా రెగ్యులర్గా వీడియోలు చూసేవాళ్ళు, ఆ రెగ్యులర్గా ఆ లెవెల్స్ వాచ్ చేసే వాళ్ళకి అర్థమవుతాయి. ఏదో వరకు పైన తమ్ములైన చూసి ఏదో కామెంట్ పెట్టుకొని పోయే వాళ్ళకి అంత తొందరగా నా వీడియోలు అర్థం కావు. స్పష్టంగా 15 నిమిషాలు 16 నిమిషాలు నేను మాట్లాడేది ఏమేం పాయింట్లు మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను మొత్తం గమనించి వాళ్ళు నిశ్చితంగా పరిశీలించే వాళ్ళకి మాత్రమే ఈ యొక్క వీడియోలో ఉపయోగపడతాయి. ఓకే, క్లియర్ కట్ పక్కన పెట్టండి. రెండోది వచ్చేసరికి చాణక్య గారు, నెక్స్ట్ వీక్ మార్కెట్ ప్రభావితం చేసే అంశాలు
వన్ బై వన్ ఈ టాపిక్లోకి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ జియో పొలిటికల్ టెన్షన్స్. ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను చాణక్య గారు. ప్రతి దేశానికి కూడా యుద్ధం వస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనేటువంటిది అందరికీ అర్థమైపోయింది. అది ఉక్రెయిన్ రష్యా వార్ అవ్వచ్చు, అమెరికా ఇరాన్ వార్ అవ్వచ్చు. అంతర్గతంగా ప్రాణ నష్టం కాదు అసలు, ముఖ్యంగా ఎకానమికల్లీ డిస్ట్రక్షన్స్. అర్థమైందా? ఎకనామికల్లీ డిస్ట్రక్షన్స్ అంటే ఆర్థికంగా విధ్వంసాలు ఎలా జరుగుతాయని అర్థమైంది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే యుద్ధం స్టార్ట్ చేయడం వాళ్ళ చేతిలో ఉంది, యుద్ధం క్లోజ్ చేయడం వాళ్ళ చేతిలో లేదు. ఎందుకంటే ప్రతి దేశంలో కూడా ఒక ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ పర్సన్స్, రాడికల్ ఐడియాలజీ పర్సన్స్ ఉంటారు. వీళ్ళు యుద్ధం ఆపటానికి ఒప్పుకోరు. అది ఇరాన్లో అవ్వచ్చు, అమెరికాలో అవ్వచ్చు, ఉక్రెయిన్లో అవ్వచ్చు, రష్యాలో అవ్వచ్చు. ఎందుకంటే ఇండియాలో పాకిస్తాన్లో కూడా ఉంటారు. అర్జెంటుగా పాకిస్తాన్ తోసేయాలి, యుద్ధం చేసేయాలని, దాని తోలు తీసేయాలని, బంగ్లాదేశ్ మీద వెళ్ళాలని. యుద్ధం జరిగితే పరిణామ క్రమాలు ఎలా ఉంటాయో ఎవరి పక్షం వహిస్తారో చెప్పలేవు. పరిణామ క్రమాలు ఎలా ఉంటాయో చెప్పలేవు. ప్రాణ నష్టం ఏమిటో కాదు, ఒక ఆర్థిక విధ్వంసం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల పాటు దేశాలు కోలుకోలేని పరిస్థితికి వెళ్తాయి. అది డెవలపింగ్ కంట్రీస్ అయితే, అన్డెవలప్డ్ కంట్రీస్ అయితే అసలు కోలుకోలేవు. అందుకని ఈ మధ్యకాలంలో చాణక్య గారు నిశ్చితంగా పరిశీలించేటువంటి వాళ్ళకి, అంతర్జాతీయ రాజకీయాలు నిశ్చితంగా పరిశీలించే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుంది. ఓకే, అమెరికా, రష్యా ఇవన్నీ కూడా, అంటే ఇరాన్ ఇప్పుడు రష్యా ఉన్నాయి, యుద్ధంలో ఉన్నాయి. అంతర్గతంగా ఒక అండర్స్టాండింగ్ వచ్చినాయి. పైకి గంభీరమైన ప్రకటనలు చేస్తున్నాయి, తెల్లారేసరికి ఇరాన్ లేకుండా చేసేస్తానని. ఇరాను మాతో పెట్టుకుంటే ఎంత దూరమైనా వెళ్తాం అంటే ఉట్టిదే. అంతర్గతంగా ఒక అంగీకారానికి వచ్చినాయి. మరి ఈ ప్రకటనలు ఎందుకండి అంటే ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ, ఎక్స్ట్రీమ్ థాట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, రాడికల్ ఐడియాలజీ థాట్స్ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు శాస్త్రవేత్తలు కదా దేశాల్లో, యుద్ధం ఆపేస్తే ఎట్లా, ఇంత జరిగిన తర్వాత అంటుంటారు. అందుకని ప్రకటనలు అయితే ఇస్తుంటారు కానీ అంతర్గతంగా ఎవరికి వాళ్ళు సర్దుకుంటున్నారు. ఇది నేను గమనించింది. నిశ్చితంగా పరిశీలిస్తే ఎక్కడ దాకా ఎందుకండి, పాకిస్తాన్ ఇండియానే రహస్యంగా చర్చ జరుపుకుంటున్నాయి. బయటికి చెప్పలేవు. బయటికి చెప్పుకుంటే ఈ ఎక్స్ట్రీమ్ అండ్ రాడికల్ ఐడియాలజీ ఉన్న పర్సన్స్ నాట్ యాక్సెప్టింగ్. వాళ్ళు ఎప్పుడు కూడా ఉద్రేకమైనటువంటి ఆలోచన విధానంలో ఉంటారు. కానీ పాలకులైనటువంటి వాళ్ళకి ఒక రకమైనటువంటి విధ్వంసం జరిగితే ఏముంటుంది, ఆర్థిక విధ్వంసం అయితే ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఈ దేశాలు కోలుకోవటం అనేటువంటిది వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. అందుకనే నేనైతే జియో పొలిటికల్ టెన్షన్స్ కొంత తగ్గినాయే అనుకుంటున్నాను. అందుకనే అందరికీ కొంత అవగాహన వచ్చేసింది. అందుకనే క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా దిగొచ్చింది. ఇది పార్ట్ 1. అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ అంత వర్రీ అవ్వాల్సినంత స్టేజ్లో లేవు. పాయింట్ 1. అందువల్ల మార్కెట్లో కొంత సానుకూలమే. ఇది పాయింట్ నెంబర్ 1 పక్కన పెట్టండి. ఇది రెండో పాయింట్ వచ్చేసరికి ఐటీ సెక్టార్ మార్కెట్ని అతాకుతలం చేస్తుంది. ఈ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఇప్పుడు ఇది 2026, 2027 ఫైనాన్షియల్ ఇయర్ రిజల్ట్స్ రాబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జూలై 9వ తారీఖు వచ్చేసరికి మీకు టీసీఎస్ రిజల్ట్ రాబోతుంది. 13వ తారీఖు హెచ్సిఎల్ టెక్నాలజీస్ రిజల్ట్ రాబోతుంది. 16వ తారీఖు టెక్ మహేంద్ర రిజల్ట్ రాబోతుంది. 23వ తారీఖు ఈ జూలై నెల, అర్థమైందా, మీకు ఇన్ఫోసిస్ రిజల్ట్ రాబోతుంది. ఇవి ఇచ్చేటువంటి రిజల్ట్సే కాకుండా మేనేజ్మెంట్ కామెంటేటర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కామెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటిని నిశ్చితంగా పరిశీలిస్తుంది మార్కెట్. అదొకటి. రెండోది ఇంపాక్ట్ ఉంటుంది మార్కెట్ మీద, ఖచ్చితంగా ఉంటుంది. రెండోది. ఇక మూడోది వచ్చేసరికి చాణక్య గారు మీకు ఇన్ఫ్లేషన్ డేటా. మీకు మే ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి 3.93% ఉంది. ఇన్ఫ్లేషన్ ఎక్కువే. మీకు జూన్ వచ్చేసరికి అంటే జూన్లో ఇన్ఫ్లేషన్ అబోవ్ 4% ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క ఇన్ఫ్లేషన్ డేటా అనేటువంటిది ఈ జూలై అరౌండ్ 30లో వస్తుంది. ఈ జూలై అరౌండ్ 30లో ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది. అదొకటి మార్కెట్ నిశ్చితంగా పరిశీలిస్తుంది. సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేటువంటిది అరౌండ్ జూలై 13 వస్తుంది. కాబట్టి దాని మార్కెట్ చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంది ఇన్ఫ్లేషన్ ఎలా ఉండబోతుంది అనేటువంటిది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ కొంత కూల్ అయింది కాబట్టి బ్యారల్ వచ్చేసరికి అరౌండ్ $72 వచ్చేసింది, మనసులో పెట్టుకోండి. ఇక మూడోది వచ్చేసరికి అతి ముఖ్యమైనది ఐఐపి డేటా. ఇండియా ఇండస్ట్రియల్ ప్రొడక్టివ్ నెంబర్స్ అనేటువంటివి అరౌండ్ జూలై 20th వస్తున్నాయి. ఒక రోజు అటు ఇటుగా వచ్చేస్తాయి. మీకు వచ్చేసరికి ఐఐపి డేటా. సో సెక్టార్ గ్రోత్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి, అసలు ఎకానమీ అంటే దాని మీద కామెంటేటరీస్ ఇవన్నీ ఉంటాయి, స్పెక్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అవి ఒకటి ఇంపాక్ట్ చూపిస్తుంది మార్కెట్ మీద. అది వచ్చేసరికి 4వ పాయింట్. అన్నింటిలో ఒకటి ఇంకోటి 5వ పాయింట్ వచ్చేసరికి విక్స్ అనేటువంటిది, క్వాలిటేటివ్ ఇండెక్స్ అనేటువంటిది 11.80 దగ్గర ఇది అయిపోయింది మొన్న. అంటే బిలో 12కి వచ్చింది. ఎప్పుడైనా విక్స్ అనేది బిలో 12కి వచ్చిందంటే మార్కెట్లో హెవీ ఫ్లక్చుయేషన్స్ ఉండవని,
సో ఫియర్లెస్ మార్కెట్ అని, అంటే మార్కెట్లో కొంత భయాలు కోల్పోయినాయని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా విక్స్ బిలో 12 వచ్చిందంటే మార్కెట్లో భయాలు కొంత కోల్పోయినట్టు, ఫియర్లెస్. తర్వాత స్లోలీ మార్కెట్ రెడీ టు మూవ్ అప్ సైడ్ అనేటువంటి సంకేతాలకు అది సూచనగా తీసుకుంటాం. తర్వాత ఇంకోటి అతి ముఖ్యమైనది వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ ప్రైస్. ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూల్ అవ్వటం వల్ల వరల్డ్ వైడ్గా ఒక అద్భుతమైనటువంటి ఇదేంటంటే రాబోయే స్పెక్యులేషన్స్ ఏంటంటే, మీకు ఈ మంత్ ఎండింగ్లో, జూలై ఎండింగ్లో అమెరికాలో ఫెడ్ మీటింగ్ జరుగుతుంది. కెవిన్ వాష్ చైర్మన్, అతని స్పీచ్, అతని కామెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మార్కెట్కి. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఇరాను అమెరికా మధ్య రహస్య చర్చలు పైకి మాట్లాడుతున్నారు, తోలు తీసేస్తాం అనుకుంటున్నట్టు మాట్లాడుకుంటున్నారు, ఉట్టిదే ఇద్దరు రహస్యంగా ఒక కంక్లూజన్కి వచ్చారు. మరి ఎందుకు మాట్లాడుతున్నారంటే చెబుతూనే రాడికల్ అండ్ ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం మాట్లాడుకుంటారు. లోపల అంతర్గతంగా యుద్ధం జరిగితే ఏం జరుగుతుందో ఇద్దరికి అర్థమైపోయింది. అందులో యుద్ధ భయాలు లేవు. అందులో క్రూడ్ ఆయిల్ ప్రైస్ స్లోగా దిగొస్తుంది. దీనివల్ల ఇన్ఫ్లేషన్ కమ్ డౌన్. సో అందువల్ల మార్కెట్లో ఉన్న స్పెక్యులేషన్స్ ఏంటంటే, కొంత అమెరికాలో వడ్డీ రేట్లు వచ్చేసరికి ఇప్పుడు ఫెడ్ రేట్ వచ్చేసరికి బిట్వీన్ 3.50 to 3.75 మధ్య ఉంది. రాబోయే రోజుల్లో వీళ్ళ యొక్క అంటే స్పెక్యులేషన్స్ ఏం వస్తున్నాయంటే, మార్కెట్లో ఫెడ్ అనేటువంటిది, అంటే చైర్మన్ అనేటువంటి కెవిన్ వాష్ అనేటువంటి వ్యక్తి కొంత సానుకూలంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు కొంచెం తగ్గటానికి అవకాశం, తగ్గించడానికి అవకాశం ఉంది, ఈజీ అవుతాయి వడ్డీ రేట్లు అనేటువంటి ఒక సూచన ఇవ్వచ్చు అనేటువంటి స్పెక్యులేషన్స్ బయటకు వస్తున్నాయి. అది జరిగితే ఎమర్జీ మార్కెట్లో చాలా మంచిది. అందువల్ల ఎఫ్ఐఎస్ మళ్ళీ అవసరమైతే ఇండియాలో రావడానికి అవకాశం ఉంది. అందువల్ల మార్కెట్ అది ఒకటి నిశ్చితంగా పరిశీలిస్తుంటుంది. మీకు 28, 29లో జరిగే ఫెడ్ మీటింగు, అక్కడ కెవిన్ వాష్ యొక్క కామెంట్స్, అతను కనుక ఏమాత్రం కనుక ఇంట్రెస్ట్ రేట్స్ ఈజీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని ఒక ప్రకటన కనుక బయటకు వచ్చిందంటే ఇమ్మీడియట్లీ ఆటోమేటిక్ ఇండియన్ మార్కెట్స్ మూవ్ అప్ సైడ్, ఒక బుల్ ఫేజ్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉన్నాయి. వీటన్నిటి పరిగణలో తీసుకుంటాం. మేము ఒక లెవెల్స్ ఇస్తున్నామంటే అన్నిటి విషయాలను పరిగణలో తీసుకొని శాంతంగా స్టేబిలైజ్ అయిన తర్వాతే మాట్లాడాలి. అంతే. ఇప్పుడు ఎవరు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడతాం అంటే, బజార్లో కూర్చొని ఏదైనా మాట్లాడతాం, అడుగు మీద కూర్చొని ఏదైనా మాట్లాడతాం. ఒక మీడియాలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి, కొన్ని వేల మంది చూస్తుంటారు, చాలా జాగ్రత్తగా మనం స్టేబుల్ అయిన తర్వాతే మాట్లాడాలి. అందువల్ల ఇది ఒకటి సానుకూలమైన విషయం. అన్నిట్లోకి ఇంకోటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, మీకు ఎఫ్ఐఎస్ మటుకు ఇంకా సెల్లింగ్లోనే ఉన్నారు. ఈ వారంలో కూడా వచ్చేసరికి మీకు చాణక్య గారు, ఈ వారంలో కూడా మీకు ఎఫ్ఐఎస్ వచ్చేసరికి 4,400 కోట్లు నెట్ సెల్లర్స్, డిఎస్ వచ్చేసరికి 12,633 crores నెట్ బైగా ఉన్నారు. అంటే ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే చాణక్య గారు, ఎఫ్ఐఎస్ ఎక్స్ట్రీమ్ సెల్లింగ్లో రావట్లే, డిఎస్ ఎక్స్ట్రీమ్ బైలో రావట్లే. ఇంతకుముందు ఎఫ్ఐఎస్ అనేటువంటి వాళ్ళు ఎక్స్ట్రీమ్ సెల్లింగ్లో 1,000 కోట్లలో ఉండేవాళ్ళు, 16,000 కోట్లు, 17,000 కోట్లు, 20,000 కోట్లు సెల్లింగ్లో ఉండేవాళ్ళు. డిఎస్ అయిన వాళ్ళు బయింగ్లో కూడా ఎట్లుండేవాళ్ళు, 17,000 కోట్లు, 18,000 కోట్లు, 20,000 కోట్లు, 24,000 కోట్లు బయింగ్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు కూల్ అయ్యారు. మరి మీకు అర్థమైందా? ఎఫ్ఐఎస్ వచ్చేసరికి లిటిల్ బిట్ నెట్ సెల్లర్స్గా ఉంటారు, డిఎస్ వచ్చేసరికి లిటిల్ బిట్ అంటే కొంచెం ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కన్నా కూడా డామినేటెడ్గానే బయింగ్ ఉంది. వీళ్ళు 4,400 కోట్లు సెల్లో ఉంటే వాళ్ళు వచ్చేసరికి 12,633 crores నెట్ బయస్గా ఉన్నారు. ఈ విషయాలన్నింటినీ పరిగణలో తీసుకొని మార్కెట్లు నెక్స్ట్ వీక్ మూవ్ అవుతాయి. ఇది మనసులో పెట్టుకోండి. నెంబర్ 1. మళ్ళీ ఒకసారి చెప్తాను, మార్కెట్ని ప్రభావితం చేసే ఒకటి జియో పొలిటికల్ టెన్షన్స్, అవి చాలా కూల్ అయిపోయినాయి. రెండు వచ్చేసరికి ఐటీ రిజల్ట్స్ స్టార్ట్ అవబోతున్నాయి. సో ఒక ఓవరాల్గా వచ్చేసరికి ఏఐ ఇంపాక్ట్ ఏంటి, ఓవరాల్గా అసలు ఐటీ సెక్టార్ యొక్క భవిష్యత్తు ఏంటి, వీటన్నిటి మేనేజ్మెంట్ కామెంటరీస్ని చాలా నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తుంది. తర్వాత వచ్చేసరికి జూన్ ఇన్ఫ్లేషన్ డేటా అండ్ ఐఏపీ డేటాలు ఇవన్నీ చూసుకోవాలి. మీకు జూలైలో ఆ డేటాలను బయటకు వచ్చేస్తున్నాయి. తర్వాత వచ్చేసరికి 1 more విక్స్ చాలా ఒక డౌన్ బిలో 12కి వచ్చేసేసింది. తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూల్ అయిపోతున్నాయి. తర్వాత 1 more ఇంపార్టెంట్, ఎఫ్ఐఎస్ వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ సెల్లర్స్గా లేరు అండ్ డిఎస్ వచ్చేసరికి ఎక్స్ట్రీమ్ బయస్గా లేరు. వీటన్నిటిని బేస్ చేసుకొని నెక్స్ట్ వీక్ మనం కొన్ని లెవెల్స్ ఇవ్వబోతున్నాం. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, చాణక్య గారు R1 R2 అనేటువంటి రెసిస్టెన్స్, S1 S2 అనేది ఇంట్రాడే చేసుకునే వాళ్ళు అండ్ నెక్స్ట్ డే పొజిషన్స్ చూసుకోవాలి. నెక్స్ట్ డే కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకునే వాళ్ళ కోసం. R3 R4 అండ్ S3 S4 అనేటువంటివి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఏదైనా జరుగుతాయి, ఎక్స్ట్రీమ్ ఏదైనా విషయాలు జరుగుతాయి, మార్కెట్ ఎక్స్ట్రీమ్ అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ వస్తే, తర్వాత అక్కడ కన్సాలిడేషన్స్ కూడా పడేటప్పుడు కానీ పెరిగేటప్పుడు కొన్ని కన్సాలిడేషన్స్ అవుతాయి. అందుకని జోన్స్ ఇస్తున్నాం R4లో R3లో S4లో. ఇవన్నిటిని పరిగణలో తీసుకొని మనం చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే, నిన్న జూలై, మనం ఈ వీడియో రికార్డ్ చేస్తుంది 4వ తారీఖు శనివారం
మార్నింగ్ రికార్డ్ చేస్తున్నాం. Yeah. నిన్న 3వ తారీఖు ఫ్రైడే నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే మీకు వచ్చేసరికి 24,270.85 మీద క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం R1, R2, R3, R4 చెప్తున్నాం. R1 24,475. అక్కడ స్టెబిలైజ్ క్రాస్ అవుతే నెక్స్ట్ R2 వచ్చేసరికి 24,590. అది కూడా క్రాస్ అవుతే R3 వచ్చేసరికి 24,670. అది కూడా క్రాస్ అవుతే R4 వచ్చేసరికి 24,800 to 24,900 is the zone of the resistance అనమాట. ఆ పర్టికులర్ జోన్ క్రాస్ అవటం అంత తేలిక కాదు. అక్కడ 4 రోజులు కొట్టుకుంటుంది పడాలన్నా కూడా, ఒకవేళ పెరగాలన్నా కూడా 4 రోజులు కొట్టుకోవాలి. అందుకని R4 కూడా ఇచ్చాం. ఏదైనా ఊహించని అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది అనుకోండి, ఎస్ నిఫ్టీ 24,800, 24,900 వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంది. మనం ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ సాటర్డేకి మనం కలుసుకుండేది, మాట్లాడుకుండేది. ఈ లోపల ఒక అద్భుతమైన ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే అక్కడ దాకా కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ కొట్టుకుంటూ 4 రోజులు. అందుకని ఆ జోన్ ఇస్తున్నాం. 24,800 to 24,900 ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. అక్కడ కన్సాలిడేట్ అవుతుంది. దెన్ ఇట్ టేక్స్ నెక్స్ట్ లెవెల్స్. అక్కడి నుంచి కిందక పైకి అనేటువంటి అక్కడ డెసిషన్ తీసుకుంటాం. క్రూషియల్ డెసిషన్ మార్కెట్. ఓకే. అదేవిధంగా కిందకు వచ్చేటప్పుడు చూద్దాం. S1 వచ్చేసరికి 24,170 అండ్ సపోర్ట్ 1. అక్కడ ఒకవేళ బ్రేక్ డౌన్ అవుతే ఫెయిల్ అవుతే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 24,065. ఒకవేళ అది కూడా నిలబడలేక కిందకి వెళ్ళిపోతే నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి S3 వచ్చేసరికి 23,980. అది కూడా నిలబడలేక కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, S4 ఇస్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఎంత ఒక ఏదైనా బ్యాడ్ గట్టిగా వచ్చినా కూడా మార్కెట్ వచ్చేసరికి ఈ వారంలో ఎక్కడ అయిపోవాలంటే 23,850 to 23,770 మధ్య జోన్లో కన్సాలిడేట్ టు టేక్ ఫర్దర్ డౌన్వర్డ్. ఓకే. అక్కడ కన్సాలిడేట్ కూడా కింద పోవటం కుదరదు, పైకి పోవటం కుదరదు. అందువల్ల అక్కడ కన్సాలిడేట్ 2 రోజులు కొట్టుకునే పైకి లేవటం కానీ కింద కాదు అవుతాయి. అందుకని S4 అండ్ R4 ఈ 2 కూడా జోన్స్గా డివైడ్ చేసి చెప్తున్నాను. అందువల్ల మనం వీడియోలో చాణిక్య గారు నిశ్చితంగా మొదటి నుంచి ఏం చెప్తున్నాడు, అసలు పాయింట్స్ ఏం చెప్తున్నాడు, ఏ విషయాలు ప్రభావితం చేస్తున్నాయి, లోతైన అధ్యయనం చేసి చెప్తున్నాడా, తర్వాత ఆ లెవెల్స్ ఏంటి, ఎందుకు చెబుతున్నాడు ఇన్ని లెవెల్స్ అనేటువంటిది అర్థం చేసుకొని చూసే వాళ్ళకి, మన లెవెల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతాయి. తమ్ములైన చూసి ఊరికేదో కామెంట్ పెట్టుకునే వాళ్ళకి ఈ వీడియోలో విషయాలు అర్థం కావు. ఓకే సార్. ఐ మీన్ చాణిక్య టు గివెన్ దిస్ ఆపర్చునిటీ టు యూ అండ్ యువర్ ఛానల్ సోషల్ పోస్ట్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి. థ్యాంక్ యూ. సో ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది కూడా, నిఫ్టీ లెవెల్స్ అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ.